తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాట్లాడితే పాన్ ఇండియా గ్లోబల్ మూవీ అంటూ జబ్బలు చెరుచుకుంటాం. 1000 కోట్లు పరిచయం చేసింది మేమే అంటాం. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు, కాస్త కటువుగా ఉంటుంది. మరి ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే 2025లో మనోళ్ళు సాధించింది ఏంటి? బడ్జెట్పై పెడుతున్న ఫోకస్ అవుట్పుట్లో కనపడట్లేదు ఎందుకు? మన సినిమాలకి ఏమైంది? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. 2022లో RRR 1200 కోట్లు, 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్లో చేరింది. గతేడాది దేవరా 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోకముడిచారు. 1000 కోట్లు అని కలలుగన్న గేమ్ చేంజర్ వార్ 2 దారుణంగా నిరాశపరిచాయి. మరో వారం రోజులైతే 2026 వచ్చేస్తుంది. కానీ ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025లో అసలు కనబడనే లేదు. అది కూడా టాలీవుడ్కు మైనస్సే. దాంతో ఈ ఏడాది 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. సంక్రాంతికి వస్తున్న ఓజీ మాత్రమే 300 కోట్ల క్లబ్లో చేరాయి. మిరాయ్, హిట్ 3, డాకు మహారాజ్, కుబేరా, తాజాగా అఖండ 2 100 కోట్ల క్లబ్లో చేరాయి. కనీసం 200 కోట్ల సినిమాలు కూడా ఏం లేవు. మాట్లాడితే పాన్ ఇండియా, మాది 100 కోట్ల బడ్జెట్ అంటారు మన మేకర్స్. కానీ పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఓవైపు అక్కడ దురంధర్ సింగిల్ లాంగ్వేజ్లోనే 15 రోజుల్లో 870 కోట్లు వసూలు చేసి 1000 కోట్ల వైపు అడుగులేస్తోంది. కన్నడలో కాంతారా చాప్టర్ 1 ఏకంగా 853 కోట్లు వసూలు చేస్తే చావా 800 కోట్లు కొల్లగొట్టింది. సయ్యారా 560 కోట్లు తెస్తే కూలీ యావరేజ్ స్టాక్తోనే 518 కోట్లు వసూలు చేసింది. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మనమే తోపులమని కొన్నేళ్లుగా జబ్బలు చెరుచుకుంటున్న టాలీవుడ్ హీరోలకు ఇది పెద్ద షాకే. మరి కనీసం 2026లో అయినా మనోళ్ళు కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇదెక్కడి మేకోవర్ సామి? అసలు మనం ఇన్నాళ్ళు స్క్రీన్ మీద చూసింది నిన్నేనా, లేదంటే నీలా ఉన్న ఇంకెవరినైనానా? విజయ్ దేవరకొండ న్యూ అవతార్ చూశాక అభిమానులతో పాటు అందరికీ వస్తున్న డౌట్ ఇదే. వాళ్ళన్నారని కాదు కానీ అసలు నిజంగానే విజయ్ ఇలా మారిపోయారేంటి? ఆ మేకోవర్ ఏంటసలు? రౌడీ జనార్దన ఎట్టున్నాడో తెలుసా? మారితే మొత్తం మారాలి, కొంచెం కొంచెం కాదంటున్నారు విజయ్ దేవరకొండ. ఈయన లేటెస్ట్ మేకోవర్, కొత్త సినిమా టీజర్, ఆ డైలాగ్స్ అన్నీ చూస్తుంటే అసలు మనం ఇన్నాళ్ళు చూసిన విజయేనా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తోంది అనే అనుమానాలు రాక మానదు. కెరీర్లో ఫస్ట్ టైం ఓరా మాస్ సినిమా చేస్తున్నారీనా. సీమ స్టైల్లో లుంగి కట్టి కత్తి చేతపట్టారు రౌడీ బాయ్. రౌడీ జనార్దన సినిమా విజయ్ దేవరకొండ కెరీర్కు కీలకం. కొన్నేళ్లుగా ఈయన నటించిన సినిమాలేవి పెద్దగా ఆడట్లేదు. ఖుషీ, కింగ్డమ్ లాంటి సినిమాలు పర్లేదనిపించినా విజయ్ కోరుకుంటున్న హిట్ అయితే ఇవ్వలేదు. ఈ కసితోనే డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నారు విజయ్. రౌడీ జనార్దనతో పాటు రాహుల్ సంక్రిత్యాన్తో పీరియాడిక్ డ్రామా చేస్తున్నారు విజయ్. రౌడీ అనే ఇంటి పేరున్నా ఇప్పటి వరకు ఆ రేంజ్ మాస్ ట్రై చేయలేదు విజయ్. రౌడీ జనార్దన ఆ లోటు తీర్చేస్తుంది. రవికిరణ్ కోలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విధానం, ఆ ప్రొడక్షన్ వాల్యూస్, డిజైనింగ్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాతో ఫామ్లోకి వస్తానని ధీమాగా చెప్తున్నారు రౌడీ బాయ్. ఓజీ 2 సినిమా చేతులు మారుతోందా? సీక్వెల్కి నిర్మాతలు మారిపోతున్నారా? డివివి దానయ్య ప్రొడక్షన్ హౌస్ నుంచి కాకుండా సుజిత్ హోమ్ బ్యానర్కి ఈ సినిమా వెళ్ళిపోయిందా? పవన్ సినిమా వెనక జరుగుతున్న ఆ స్టోరీ ఏంటి? నిర్మాతలు మారాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలేంటి ఓజీ కహానీ? పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ఏళ్ల తర్వాత అసలైన కిక్కిచ్చిన సినిమా ఓజీ. అందుకే సుజీత్ అన్న, ఓజీ యూనివర్స్ అన్న ఫ్యాన్స్ కు అంత రెస్పెక్ట్. ఆ సినిమా నిర్మించిన డివివి దానయ్యపై కూడా అంతే కృతజ్ఞతతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. ఓజీ 2 కూడా ఇదే బ్యానర్లో ఉంటుందనుకున్నారంతా. కానీ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి ఇప్పుడు. నిజం చెప్పాలంటే ఓజీతో పాటు సుజిత్ కు డివివి దానయ్య బ్యానర్లో మరో సినిమా కాంట్రాక్ట్ కూడా ఉంది. నానితో చేయాల్సిన సినిమా అదే. కానీ ఓజీ రిలీజ్ తర్వాత ఈ సినిమా చేతులు మారింది. సుజిత్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి తన సొంత బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు నాని ప్రస్తుతం పారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే సుజిత్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నారు. దీనికి బ్లడీ రోమియో టైటిల్ ప్రచారంలో ఉంది. దీని తర్వాత ఓజీ 2 వర్క్ మొదలుపెట్టనున్నారు ఈ డైరెక్టర్. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ కాకుండా యువి క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సుజిత్ కిది హోమ్ బ్యానర్ లాంటిదే. సుజిత్ దర్శకుడిగా పరిచయమైన రన్ రాజారన్, ఆ తర్వాత చేసిన సాహో సినిమాలు నిర్మించింది యువి క్రియేషన్సే.
పైగా ఓజీ సినిమాలో సాహు కనెక్షన్ కూడా ఉంది. సీక్వెల్ చేస్తే ప్రభాస్, పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నా ఆశ్చర్యపోక్కర్లేదు. వీలైనంత త్వరగా ఓజీ యూనివర్స్లోకి రావాలని చూస్తున్నారు పవర్ స్టార్. సంక్రాంతి అంటేనే సరదా పండుగ. ఆ సరదాని ఇంకాస్త పెంచడానికి ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే హీరోల కథలని రాసుకుంటున్నారు దర్శకులు. మొన్న మధ్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ అంటూ వచ్చి 300 కోట్లు కొట్టారు వెంకీ. ఈ ఏడాది అదే ఫార్ములాని మరో 2 హీరోలు ఫాలో అయిపోతున్నారు. వాళ్ళు కూడా ఇద్దరు నారీల మధ్య నలిగే మురారులే. ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయే హీరో కథ అంటే ఎప్పుడు సరదాగానే ఉంటుంది. అదే ఫార్ములాతో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకటేష్, అనిల్. వాళ్ళు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ అంటూ వస్తే ఈసారి రవితేజ, శర్వా కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. తాజాగా విడుదలైన నారీ నారీ నడుమ మురారి టీజర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. చూస్తున్నారుగా, ఒకే ఆఫీస్, మాజీ లవర్, ప్రెజెంట్ లవర్, మధ్యలో నలిగిపోయే హీరో. ఇదే నారీ నారీ నడుమ మురారి కథ. దీన్నే ఫన్నీగా తెరకెక్కిస్తున్నారు రామ్ అబ్బరాజు. సామాజ వర్గమన తర్వాత రామ్ చేస్తున్న సినిమా ఇది. శర్వానంద్కు జోడీగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. జనవరి 14 సాయంత్రం 5:49 షోతో విడుదల కానుంది ఈ చిత్రం. సంక్రాంతికే వస్తున్న మరో సినిమా భక్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలోనూ హీరో పాత్ర ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోయేదే. భార్య, ప్రియురాలి మధ్య జరిగే ఫన్నీ స్టోరీనే భక్త మహాశైలకు విజ్ఞప్తి కథ. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్తో ఈ తరహా ఇద్దరమ్మాయిల కథకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. టాలీవుడ్లో షూటింగ్స్ అందరి మామూలుగా లేదు. ఎప్పట్లానే వణికించే చలిలోనూ వరుస షూటింగ్స్ చేస్తూ అస్సలు తగ్గేదేలే అంటున్నారు మన హీరోలు. ఒక్కరిద్దరు మినహాయిస్తే మిగిలిన హీరోలంతా కెమెరా ముందు బిజీ అయిపోయారు. మరి ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, ఏ హీరో ఎక్కడున్నారు, ఈ రోజు షూటింగ్ స్పెషల్ ప్యాక్లో చూద్దాం. షూటింగ్ స్టోరీలో ముందుగా హెలో నేటివ్ స్టూడియోలో ఏం జరుగుతున్నాయో చూద్దాం. నాని, శ్రీకాంత్ వదల కాంబినేషన్లో వస్తోన్న ప్యారడైజ్తో పాటు శ్రవణ్ హీరోగా ఎంఎస్ రాజు తెరకెక్కిస్తోన్న సినిమా సుడిగాలి సుధీర్ కథాకళి, శర్వానంద్ భోగి, ప్రశాంత్ వర్మ అధీరా షూటింగ్స్ హెలో నేటివ్లో జరుగుతున్నాయి. ఇక మహేష్ వారణాసి, ప్రభాస్ ఫౌజీ, ఎన్టీఆర్ నీల్ సినిమాల షూటింగ్స్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నాయి. చిరంజీవి అనిల్ రావిపూడి, మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో జరుగుతోంది. మరో 2 రోజుల్లో పూర్తి కానుంది. అల్లు అర్జున్ AA 22 షూటింగ్ ముంబైలో, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి షూట్ జనవాడలో జరుగుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది షూటింగ్ కొన్ని రోజులుగా కోఠీలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో వస్తోన్న సినిమా షూటింగ్ 3 వారాలుగా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. సూర్య, వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకొచ్చేసింది. అఖిల్ అక్కినేని లెనిన్ షూట్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. సినిమా వాళ్ళు పబ్లిక్ ఈవెంట్స్కి రావటం ఇకపై కష్టమేనా? వాళ్ళు బయటకొస్తే మీద పడిపోతున్నారా? అభిమానం పేరుతో అరాచకం చేస్తున్నారా? హద్దుల్లో ఉండాల్సిన అభిమానులు మితిమీరి ప్రవర్తిస్తున్నారా? ఇది ఎవరి వైఫల్యం? పబ్లిసిటీ కోసం ఈవెంట్ ఆర్గనైజర్లే ఇలా చేస్తున్నారా? లేదంటే నిజంగానే పరిస్థితి అదుపు తప్పుతోందా? మామూలుగానే సినిమా వాళ్ళు బయట కనిపిస్తే ఆ క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టం. చిన్న ఆర్టిస్ట్ వచ్చినప్పుడే మీద పడిపోతూ ఉంటారు. అలాంటిది స్టార్స్ బయటికి వస్తే హ్యాండిల్ చేయడం కష్టమే. సరిగ్గా ఈ విషయంలోనే ప్రతిసారి బుక్ అయిపోతున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు వాళ్లకు రక్షణ కరువవుతుంది. తాజాగా హైదరాబాద్లో ఓ షాప్ ఓపెనింగ్కు వచ్చిన సమంతకు చుక్కలు కనిపించాయి. లోపలికొచ్చేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు అభిమానుల తాకిడి మామూలుగా లేదు. ఎంతో కష్టపడి ఆమెను అక్కడి నుంచి పంపారు. కానీ ఈ గ్యాప్లోనే సమంతతో కొందరు ఆకతాయిలు దురుసుగా ప్రవర్తించారు. మొన్న రాజాసాబ్ సాంగ్ లాంచ్లో నిధి అగర్వాల్కు ఇలాంటి కష్టాలు ఎదురయ్యాయి. నిధి అగర్వాల్తో మిస్బిహేవ్ చేసిన వీడియోలు బయటకొచ్చిన తర్వాత పోలీసులు సైతం రంగంలోకి దిగారు. పబ్లిక్ ఈవెంట్లలో అభిమానుల అతి ప్రవర్తనపై సీరియస్ అయ్యారు. ఈ విషయంపై నిధి సైతం ఆర్గనైజర్లనే తప్పుబట్టారు. అదే ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు సైతం చుక్కలు చూపించారు ఫ్యాన్స్. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వీరసింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్ ఓ ఈవెంట్కు వెళ్లినప్పుడు ఆకతాయిలు నరకం చూపించారు. అలాగే మొన్నటికి మొన్న బాలీవుడ్ హీరోయిన్స్ కృతి సనన్, జాన్వీ కపూర్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రియాంక చోప్రా అయితే కోపం తట్టుకోలేక కొట్టేసింది కూడా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.